ఆఖరికి వరంగల్ జిల్లా ఎమ్మెల్యే మాధవరెడ్డి కూడా పాల్గొనలే. ఇదో ఉత్సవం. సిగ్గులేదు. నువ్వు నీ దాంట్లోనే నువ్వు కలుపుకోపోతలేవు. వచ్చిన తర్వాత ఇక్కడ వరంగల్ ఉన్న కంపెనీలన్నీ పోతానే. ఆయన 6 కంపెనీలు తీసుకొస్తే ఇప్పుడు 2 కంపెనీలు వెళ్ళిపోయినాయి. మహేంద్ర ఇవన్నీ వెళ్ళిపోయినాయి. పార్టీ కాపాడు. నువ్వేదో కొత్తగా చేస్తున్నాని కాదు. నేను ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు వినండి మీరు. అప్పుడేం మాట్లాడిండు, ఇప్పుడేం మాట్లాడిండు అని ఎంత బోకరు అనేది మీకు అర్థమవుతుంది. ఒక చీటరు, ఒక బోకరు, ఒక ల్యాండ్ మాఫియా. నువ్వేదో కలిసి వచ్చి బోకర్ మాటలతోటి ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా. ఒక్కసారి నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను పెట్టవా. ఆ రోజు ఇందిరాగాంధీని ఏం మాట్లాడావు? ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు. పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయిందో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని విని చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇందిరాగాంధీని ఎట్లా తిట్టాం? పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. పివి నరసింహారావు తిట్టావు. పివి నరసింహారావు వరంగల్ బిడ్డ. చిన్న తప్పు లేదు ఆయన. అసుంటోని తిట్టివి. ఇందిరాగాంధీని తిట్టివి. ఇక సోనియా గాంధీని తిట్టుండు. ఇవాళ ఏం మాట్లాడుతుండో చూడు. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. కూర్చుందానా? సోనియా గాంధీ గారు బలిదేవత. నిన్నేం మాట్లాడు? అమ్మ 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 సిగ్గు లేదు. బిడ్డ నిన్ను ఢిల్లీకి రాణిస్తలేరు. 30 సార్లు పోయిండు. ఇంటికి కూడా రాణిస్తలేరు. సిగ్గు లేదు నీకు? రాహుల్ గాంధీ నీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇచ్చిండా? ఇంతవరకు మంత్రివర్గం ఇస్తుందని చేయను. నీకు ఢిల్లీలో అపాయింట్మెంట్ దొరుకుతలేదు. వీడికొచ్చి ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు తెలుస్తావు. నువ్వు తెలంగాణలో ఒక గంజాయి మొక్క బిడ్డ. కేసీఆర్ ఒక పెద్ద మర్రి చెట్టు, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడో పీకి అవతలపారిస్తారు నీ మొక్కను. కాంగ్రెస్ వాళ్ళే పీకెత్తారు. నువ్వు కేసీఆర్ గారిని ఏం మాట్లాడినావు చెప్పు అంతకుముందు. ఇవే ఎందుకంటే 12 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలంలో ప్రజల కోసం తాను కూడా చాలా కమిట్మెంట్ తో ఎన్ని పొలిటికల్ క్రైసిస్ వచ్చినా కూడా నిలదొక్కుని దాన్ని ముందుకు తీసుకెళ్ళింది. ఆయన ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇచ్చింది. అది అతిశయోక్తి ఏం కాదు, ఒప్పుకోవాల్సింది. అంటే నేను రాజకీయ నాయకుడికి ఒప్పుకోకపోయినా వాస్తవం మాత్రం అదే. సో మాకు ఇష్టం లేకపోవచ్చు. ఒక పార్టీలో ఉండి ఒక పార్టీలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ నేను ఆ మాట అనకూడదు. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే చంద్రశేఖరరావు గారి కృషిని ఎవరు కాదనలే, నేను కూడా ఇంక్లూడింగ్. అంటే అది ఇక మనం వ్యక్తిగతంగా ద్వేషమో లేకపోతే ఆయన చిన్న చేసి చూడడమో లేకపోతే ఇక మనకు ఆ ఉద్యమం పట్ల అవగాహన లేకపోతే ఏదైనా అవుతుండొచ్చు. అట్లాంటి వ్యక్తే ఏందే మీరందరూ ప్రెస్ మీడియా వాళ్ళు. సోనియా గాంధీని తిట్టింది ఆయనే, ఇందిరాగాంధీని తిట్టింది ఆయనే, కేసీఆర్ గారిని పొగిడింది ఆయనే. మరి వీడికి వచ్చి మాట్లాడినంటే బ్రోకర్ కదా? దయచేసి మనం కేసీఆర్ గారు చేయబట్టి తెలంగాణ వచ్చింది, కేసీఆర్ చేయబట్టి డెవలప్మెంట్ అయింది. ఇలా తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాకు నీళ్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి. ఇంత అద్భుతంగా అయిందంటే ఆయన నాయకత్వాన్ని ఆయన ఎట్లా పడితే అట్లా తిరుగుతాడనే. ఒక మాజీ ముఖ్యమంత్రి, సీనియర్ నాయకుడు, తెలంగాణకు కోసం పోరాటం చేసి ప్రాణాలు తెగించి పనిచేశాడు. ఆయన ఆ మాట అనడం ఎవరికైనా అది మంచిదా? చేయి, నువ్వు డెవలప్మెంట్ చేసుకోపో. ఎందుకు ఆ బోకర్ మాటలు? జైల్లో తోలుతాడట, ఇంత నుంచి రానియాడట. తొలి ఎంతమంది తొలిస్తావు? తొలి నువ్వు చూస్తావు. అది కూడా నిన్నే కాంగ్రెస్ వాళ్ళు తీర్తలేరా? నీ పరిస్థితి ఏందో నీకే అర్థమవుతలేదా?
ప్రెస్ మిత్రులందరికీ